హలో! హాయ్ ఆల్. కానీ అందరితో కలిసి బ్రెడ్ తిన్నాను అన్న హ్యాపీనెస్ ఉంది. ఇంకా కొంచెం సేపు అలా ఉండి మెల్లగా కిందకి దిగాం. ఆకలేస్తుంది ఒక పక్క. ఇప్పుడు కష్టపడి ఎక్కిందల్లా కష్టపడి దిగాలి. దిగేటప్పుడు మధ్యలో వేరే వైపు ఆ విలేజ్‌లో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. ఏంటా అని వెళ్ళి చూసాం. అక్కడ ఒక చిన్నపాటి వాటర్ ఫాల్స్ లాగా ఉంది. వాటర్ ఫ్రెష్‌గా ఫ్లో అవుతూనే ఉన్నాయి. అక్కడ ఆ ఊరి ఆడవాళ్ళు బట్టలు ఉతకడం, గిన్నెలు కడుక్కోవడం ఇలా చేస్తున్నారు. ఇంకా అలాంటి పనులకి ఆ వాటరే వాళ్ళకి ఆప్షన్ అనుకుంటా. ఇందాకల కనిపించిన అమ్మాయి కీర్తి మళ్ళీ కనిపించింది. నవ్వుతూ ఉంది చక్కగా. ఒక బిందెడు నీళ్ళు. అంటే నీళ్ళు బిందె తలపై పట్టుకొని అవ్వలీలగా నడుస్తుంది. వాళ్ళకి చిన్నప్పటి నుండి అలవాటనమాట అనుకున్నా. అనుకోవడం కాదు నిజమే. ఎందుకంటే వాళ్ళకి నీటికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇంకా ఆ ప్లేస్‌లో విన్నా. చెట్లపై నుంచి చిన్న చిన్న పురుగులు పెద్ద సైన్యంలాగా అరవడం. వాటి పేర్లు తెలీదు కానీ ఆడపురుగులని ఆకర్షించడానికి అలా శబ్దం చేస్తాయంట. మేము కిందకి దిగినంత సేపు ఆ శబ్దం వస్తూనే ఉంది. వినడానికి కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉన్నట్లు అనిపించింది. మధ్యలో మాకు కనిపించిన మొక్కలు అన్నీ వాటి పేర్లు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ, తెలిసినవి మాట్లాడుకుంటూ, మధ్యలో కాఫీ కాయల్ని తెంపి, నేనైతే లోపల విత్తనం ఎలా ఉంటుంది అని వాటిని రాయితో పగలగొట్టి చూడడం ఇలా జరిగిందన్నమాట. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.